అందరూ ఎలా ఉన్నారు చూసారా? బుట్ట ఎలా ఉండదో నా అంత పొడుగున్నదండి ఆ బుట్ట. ఆ బుట్ట చూస్తే వెయిట్ తక్కువ. మన ఇంటికాడ 100, 200 ఉంటది. ప్రతి ఒక్క కోయట ఇంట్లో ఉంటదండి. అంత రేట్ పెట్టి కూడా వాళ్ళు కొనుక్కుంటారు. మాసిన బట్టలేసుకుంటారనమాట బాత్రూమ్ కాడ అయి పెట్టుకొని. మీరు నమ్మరండి అక్షరాల 8,000 చిల్లరండి. ఆ రేటు జూసి నాకక్కడే గర్రన కళ్ళు తిరిగి బయటకొచ్చానండి. చూసారా? నేనెందుకొచ్చానంటే ఇక్కడికి ఒక సెట్ ఫర్నిచర్ తీసుకుందామనొచ్చాను. అతి తొందరలో సలూన్ ఓపెన్ జేస్తున్నాను. అందుకనే డెకరేషన్‌గా ఫర్నిచరేస్తే బాగుంటదని జెప్పి ఈడకొస్తే, ఈడ అమితమైన రేట్లండి. ఆ రేట్లు చూసి నేనే షాక్ అయిపోయినాను. ఏందబ్బా ఈ రేట్లని జెప్పి. కానీ రేట్లు జూస్తే గుండెలో బాదుకుంటున్నాను. అంత రేట్లండి. మీరు నమ్మరండి. ఆడ చూసారా సోఫా ఎంతుండదో? సుమారు 1,50,000 లక్షండి ఆ సోఫా. దాంట్లో ఏముండదో మీరు చెప్పండి. కూర్చుంటే దిగబడిపోతున్నాం కిందకి. అదొచ్చి 1,50,000 వెయ్యండి. అలా ఉండాయి. ఆ రేటులు చూసి మనకు ఇంకెక్కడైనా మనకు దగ్గర రేటుల్లో చూసుకుందాం అని చెప్పి ఆడ నుంచి బయలుదేరి వచ్చేసాను.